తిరుపతిలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తిరుపతిలో ఎండల గురించి మా ఐ న్యూస్ ప్రతినిధి గోపినాథ్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. గత 2-3 రోజుల నుంచి కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఎండలు మండిపోతున్నాయి. చాలా రకాలుగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 దాటిందంటే ఆఫీసులకు వెళ్లాలన్నా లేదంటే కూలి పనులకు వెళ్లాలన్నా కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పొచ్చు. సార్, ఎట్లా ఉన్నాయి గత 2-3 రోజుల నుంచి ఎండలు? చాలా ఎక్కువగా ఉందండి, చాలా ఎక్కువ. 11 దాటితే బయట రావాలంటే భయం వేస్తుంది. చాలా ఎక్కువ. ఏం చేస్తున్నారు సార్? ఇక్కడ షాప్, గాంధీ రోడ్ షాప్. ఓకే, సో మొత్తం మీద అందరూ కూడా చెప్తున్నారు అంటే తిరుపతిలో ఒకసారి చూస్తే కన్నా వాహనదారులు కావచ్చు, ఈ విధంగా కూడా అంటే మధ్యాహ్నం 12-1 గంటల సమయంలో అసలుకి రోడ్లపైకి వచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడడం లేదు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చాలా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే అంటే వడగాలుపులు, తీవ్రమైన వడగాలుపులు, అదేవిధంగానే రకరకాలుగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కూడా చెప్పడం జరిగింది. ఏపీ వ్యాప్తంగా దాదాపుగా 100 మండలాల్లో అతి తీవ్రమైనటువంటి వడగాల్పులు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఉష్ణోగ్రతలు ప్రతి రోజుకి కూడా అంటే 39 డిగ్రీలు, 40 డిగ్రీలు, 42, 43 డిగ్రీల వరకు కూడా చేరుకుంటూ ఉన్నాయి. ఈ ప్రభావం మరింత కూడా కొంచెం పెంచే అవకాశం అయితే ఉంటుంది అంటున్నారు. కానీ అంటే వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పుల కారణంగానే ఈ రకమైనటువంటి ప్రభావం ఉంటుందంటూ అని చెప్తున్నారు. చూడొచ్చు, కొంతమంది మహిళలు నడుచుకుంటూ కూడా హాస్పిటల్కి వచ్చి ఇలాంటి ప్రాంతాలు వెళ్తున్న వాళ్ళు కూడా నెత్తిపైన అంటే ఈ రకంగా గుడ్డ వేసుకొని కూడా వాళ్ళందరూ కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయి ఎండలకు సంబంధించి? సార్, ఎండలు ఎట్లా ఉన్నాయి సార్? తిరుపతి ఎక్కువ ఉన్నాయండి, బాగానే చాలా ఎక్కువ ఉంది. స్టార్టింగ్ మరి ఎక్కువగా అవును, ఈ ఇయర్ చాలా ఎక్కువ ఉంది. ఎవరి ఇయర్ పెరుగుతూ వస్తుంది. సో మొత్తం మీద చూడొచ్చు, మహిళలు కూడా కొంతమంది పాపం హాస్పిటల్స్ కానీ ఇలాంటి ఉద్యోగరీత్యా వాళ్ళు వెళ్తున్న సందర్భంలో మాస్క్ వేసుకుని అదేవిధంగా అద్దాలు పెట్టుకొని కూడా వెళ్తున్నారు. మేడం, ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎట్లా ఉన్నాయి? ఈ ఎండలు అందరూ కనపడేదే కదా సార్, హై రేంజ్ లో ఉన్నాయి ఎండలు. లాస్ట్ టైం ఈ టైం జాస్తి ఉంది, ఎండ ఎక్కువ శాతం ఉంది. సో మరి కొంతమంది మనం మాట్లాడిస్తాం. మేడం, ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎక్కువగానే ఉందండి ఈ మధ్యలో. బయట రావాలంటే ఇబ్బందిగా ఉంది. బట్ కిడ్స్ కూడా చాలా ప్రాబ్లమ్ గా ఉంది. స్కూల్స్ ఉన్నాయి కదా, హాఫ్ డేస్. అదే స్కార్ఫ్ అన్ని కట్టుకొని, ఈరోజు కొంచెం తక్కువ, ఇంకా గ్లౌజెస్ కూడా వేసుకునే వాళ్ళం. సో మొత్తం మీద ఒకసారి మనం చూస్తే కన్నా వీళ్ళందరూ కూడా కిడ్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని మేము వెళ్తున్నాం అంటున్నారు. సో మొత్తం మీద మనం చూడొచ్చు, అంటే ఈ సమయానికి సహజంగా గత ఏడాది తిరుపతిలో ఈ రకమైన ప్రభావం ఉండేది కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు మాత్రం ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. సో మొత్తం మీద చాలా మంది కూడా ఆ రకమైనటువంటి చెప్తున్నారు. ఆటో డ్రైవర్స్ అని చెప్తారు. ఎండలు బాగున్నాయి సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్. అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. అవును సార్. సో వీళ్ళందరూ చూడండి పాపం అంటే క్యాప్స్ వేసుకొని ఇట్లా అద్దాలు పెట్టుకుని ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పడి వెళ్తున్నారు. సో చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లాలో కానీ దాదాపుగా అంటే కుప్పం, పడమటి మండలాల్లో కుప్పం సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక ఇట్లా ఏపీ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం కుప్పం. దాదాపుగా ఒక 5-6 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు వస్తూ ఉన్నాయి. మరోవైపు చిత్తూరు, పుంగనూరు కానీ పలమనేరు కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా అలాంటి ప్రభావం కొనసాగుతుంది. మనకు తిరుపతిలో వెనకాని ఏడుకొండలు అనేది ప్రాంతం ఉంటుంది కదా, ఇక్కడ ఏడుకొండలకు దిగువ ప్రాంతంలో తిరుపతి ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఇవాళ కూడా 40 నుంచి 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. వీళ్ళు కూడా చూడొచ్చు క్యాప్స్ వేసుకున్నారు. ఎట్లా ఉన్నాయి ఎండలు? చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంతకుముందు ఉన్న దానికంటే కూడా ఈసారి ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయండి. 2-3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఎక్కువ ఉంది. అలాంటి విషయం చెప్తున్నారు. సో మొత్తం మీద డాక్టర్లు కానీ వైద్యులు కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా కూలి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, అదేవిధంగానే చిరు ఉద్యోగులు కావచ్చు, రోడ్ సైడ్ పెట్టుకున్నటువంటి చిరు వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే అంటే ఉద్యోగరీత్యా వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా 9-10 గంటల లోపల ఆఫీసులకు చేరుకోండి. దాని తర్వాత 4-5 గంటల తర్వాతనే ఆఫీసు నుంచి కావచ్చు, లేదంటే వాళ్ళ పనులను ముగించుకొని ఇళ్లకి చేరుకోండి. అంతే తప్ప ఈ మధ్య ప్రాంతంలో ఎండ తీవ్రతంగా ఉన్న ప్రాంతాల్లో కానీ తిరిగితే మాత్రం చాలా రకాలుగా అనారోగ్య కారణాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో ఈ ప్రభావం మాత్రం ఇంకొక వారం 10 రోజులు ఇట్లే కంటిన్యూగా ఉంటుంది. దాని తర్వాత వాతావరణంలో మార్పుల కారణంగా ఏదైనా సరే చిరుజల్లులు కానీ కురిస్తే ఆ ప్రభావం తగ్గుతుంది అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్ కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.